నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, మెగా ఫ్యామిలీ ఏపీ పాలిటిక్స్లో అడుగుపెట్టింది మొదలు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వారి ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది. పవర్లోకి రాకపోయినా కింగ్ మేకర్స్గా నిలుస్తూ వచ్చారు మెగా బ్రదర్స్. 2008లో ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో దక్కించుకుంది 18 స్థానాలే. అయితే వైఎస్ మరణం తర్వాత జగన్ కాంగ్రెస్ను చీల్చి సొంత పార్టీ పెట్టుకున్న టైంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. సరిగ్గా ఆ టైంలో పీఆర్పీని కాంగ్రెస్లో మెర్జీ చేసిన చిరంజీవి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ను నిలబెట్టారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో పాలిటిక్స్కి దూరమై మళ్లీ సినిమాల్లోకి యూటర్న్ తీసుకున్నారు. 2014 ఎన్నికల నాటికి జనసేన పేరుతో ప్రశ్నించడానికి అంటూ పార్టీ పెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. విభజిత ఏపీలో వైఎస్ సెంటిమెంట్తో గెలుస్తామని ధీమాతో ఉన్న జగన్ పార్టీకి టీడీపీ కూటమి చెక్ పెట్టడానికి పవన్ ప్రచారం ప్లస్ అయింది. గత ఎన్నికల్లో ఆ కూటమి పార్టీలు విడివిడిగా పోటీ చేసి దారుణంగా దెబ్బతిన్నాయి. ఈసారి మళ్ళీ 2014 నాటి ఈక్వేషన్స్తో ఏపీ ఎన్నికల సమరం మొదలైంది. అయితే ఇన్నేళ్లలో ఎప్పుడూ చిరంజీవి ప్రత్యక్షంగా ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. తనకు కేంద్ర హోంమంత్రి హోదా ఇచ్చిన కాంగ్రెస్కు కానీ, తమ్ముడు పార్టీ జనసేనకు కానీ సపోర్ట్ చేస్తూ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆ క్రమంలో సినీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఏపీలో సినిమా టికెట్ల వివాదం నడుస్తున్నప్పుడు తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ను కలిసి వచ్చారు. ఆ టైంలో సినీ ప్రముఖుల వాహనాలని జగన్ నివాసం బయటే నిలిపివేసి వారిని ఇంటి వరకు నడిపించడం, అరగంటకు పైగా వెయిట్ చేయించడం, తర్వాత చిరంజీవితో దండం పెట్టించుకోవడం మెగా ఫ్యాన్స్ని రగిలిపోయేలా చేసింది. సీఎంతో భేటీ తర్వాత జగన్ వారిని సాధారణంగా సాగనంపలేదు. మళ్ళీ వారందరూ నడుచుకుంటూ బయటికి వెళ్లారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తీసిన ఆ వీడియో బయటపడ్డప్పుడు చిరంజీవి అభిమానులు కంటనీరు పెట్టుకున్నారు. నలభై ఏళ్ల పాటు 155 సినిమాల్లో నటించి అనేక అవార్డులు అంతక మించి తెలుగు ప్రజల హృదయాల్లో మెగాస్టార్గా స్థానం సంపాదించుకున్న చిరంజీవిని జగన్ ప్రభుత్వం గౌరవించిన తీరు అది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆయనను అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది. ఇండస్ట్రీ సమస్యలపైన కలవడానికి వెళ్ళినప్పుడు తనతో ప్రాధాయపడేలా చేయించుకున్న జగన్ పైన అప్పట్లో చిరంజీవి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే తన సినిమా విజయోత్సవ వేడుకల్లో ఓసారి వైసీపీ సర్కార్ పైన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మీలాంటి వాళ్ళు హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల గురించి ఆలోచించకుండా పిచుకు మీద బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమ పైన పడ్డారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నారో, లేక ఏపీలో ఇండస్ట్రీకి ఎదురవుతున్న ఇబ్బందులపైన అసహనంతో ఉన్నారో కానీ తాజాగా తన పొలిటికల్ స్టాండ్ పైన క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్. పవన్ కళ్యాణ్ని విజయోత్సవాన్ని ఆశీర్వదించి జనసేనకు మద్దతు ప్రకటించారు. ఆ పార్టీకి 5 కోట్ల రూపాయలు విరాళం అందించారు. వారి ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా ఈ కీలక పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. అక్కడ చెక్ అందుకున్న పవన్ తన అన్నకాళ్లకు నమస్కరించారు. ఈ హఠాత్ పరిణామం వైసీపీ వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తుందట. దీంతో కూటమికి మెగాస్టార్ సపోర్ట్ ఉంటుందని, వైసీపీకి ఇప్పుడు మెగా బ్రదర్ ఫ్యాన్స్ కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ఈ షాకింగ్ ఘటనతో జగన్ సైతం ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచిన స్థితిలో పడ్డారని అనుకుంటున్నారు. మరోవైపు విరాళం ఇవ్వడం పైన మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామంటారు, కానీ అధికారం లేకపోయినా తన సంపాదనను రైతు కూలీల కోసం పవన్ వినియోగించడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆయన లక్ష్యానికి కొంత అయినా సాయపడుతుందని తాను జనసేనకు విరాళం అందించానని ట్వీట్ చేశారు చిరు. మొత్తంగా కొలిదల బ్రదర్స్ మళ్ళీ ఒకే పొలిటికల్ స్టాండ్ తీసుకోవడంతో మెగా ఫ్యామిలీలోని మిగిలిన హీరోలు కూడా ఒక్కొక్కరిగా బయటకు వచ్చి మద్దతు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మామూలుగానే పవన్ కళ్యాణ్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు చిరంజీవి ఎపిసోడ్తో మెగా హీరోలందరి అభిమానులు కూటమికి సపోర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి దాని ఇంపాక్ట్ రేపు ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.